నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం జ్యోతిష శాస్త్రం గురించి మాలాంటి యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా క్యూరియస్గా ఉన్నారు. ఎవరైనా ఒకరు మాట్లాడుతుంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాల్ చేసి మరి నా గురించి ఎలా చెప్పండి, నా జాతకం ఎలా ఉంది చెప్పండి అని కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అసలు జ్యోతిష శాస్త్రం ఇంత అప్డేట్ అవుతూ వస్తుంది. ఫస్ట్ ఏం చెప్తారు జ్యోతిష శాస్త్రం గురించి? జ్యోతిష శాస్త్రం అనేది ఇప్పటి నుంచి కాదమ్మా, గత 4 తరాలుగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా ఫేమస్లోకి వచ్చేసింది. ఎందుకు కారణం ఏంటంటే ఈ స్పీడ్ లైఫ్లో ఇంత ఇప్పుడు మన కలియుగం ఆఖరి పాదంలో ఉన్నాం. కలియుగంలో ఆఖరి పాదంలో ఉన్నాం కాబట్టి ఈ ఆఖరి పాదంలో ఎక్కువ జన్మించే వాళ్ళంతా రావుకేతు దోషాలతోని, కుజ దోషాలతోని, ఇలా సమస్యల జీవితంతో ఎక్కువ జీవిస్తున్నారు. కాబట్టి ఈ కాలంలో కలియుగం ఆఖరి పాదంలో కాబట్టి జ్యోతిష్యానికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది పెరిగింది. ఎందుకంటే చాలా స్పీడ్ లైఫ్ అయిపోయింది. మైండ్ తట్టుకోవడం చాలా కష్టంగా తయారవుతుంది. ఒక్కొక్కరికి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో జ్యోతిష్యాన్ని ఎక్కువ, ఇప్పుడు ఎవరికన్నా సమస్య వస్తేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది, ఏదన్నా సమస్య ఉంటేనే కదా జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళేది. కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి జ్యోతిష్యం ప్రాముఖ్యతలో వచ్చిందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇది కలియుగం ఆఖరి పాదం కాబట్టి స్పీడ్ ఉంది లైఫ్. ఈ విధంగానే ఉంటుందండి. ఈ ఆఖరి పాదంలో జ్యోతిష్యం అనేది దాదాపుగా 70% ఆధారపడి ఉంటారు, 100%. మీ నుంచి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి గురుజీ. చెప్పండి. తాంత్రిక శక్తి ఓకే. ఈ రోజుల్లో ఓకే. ఇంత పరిగెడుతున్న టైంలో, సోషల్ మీడియా ఇంత అప్డేట్ అవుతున్న టైంలో ఓకే. జ్యోతిష్యాన్నే తొందరగా ఎవరు నమ్మరు, మంచిగా చెప్తేనే నమ్ముతారు. అలాంటిది తాంత్రిక శక్తి అనేది ఒకటి ఉంది. తాంత్రిక శక్తి ద్వారా పూజలు చేయించుకుంటే మంచి జరిగిద్ది. ఎలా బిలీవ్ చేయాలి అసలు? నేను ఒక మాట అడుగుతా తల్లి. తాంత్రిక శక్తి అంటే మీరు ఏమనుకుంటున్నారు? జనరల్గా చాలామందికి అపోహలు చాలా ఉన్నాయి. తాంత్రిక శక్తి అనగానే ఒక రకమైన ఏదో క్షుద్రశక్తితో లేకుంటే బాణామతో ఇట్లా చేసి నిమ్మకాయలు గుడ్లు ఇట్లా బయట వేస్తారు కదా, చాలామంది ఆ విధంగానే అనుకుంటారు. తాంత్రికం అనుడితోనే అదే పోయింది. యాక్చువల్గా చెప్పాలంటే మాంత్రం తంత్రం అనే ఈ రెండు సమానమైన స్థానం అన్నట్టు. మంత్రానికి ఎంత స్థానం ఉందో తంత్రానికి అంత స్థానం ఉంది. కాకపోతే ఏంటంటే కలియుగంలోకి వచ్చేసరికి దేవుడు నిశ్శబ్దమయ్యాడు కాబట్టి తాంత్రిక శాస్త్రం అనేది కొంచెం వెలుగులోకి వచ్చిందమ్మా. ఎందుకంటే తాంత్రిక శాస్త్రంలో చేసేది ఏదైనా కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉంటుంది, తొందరగా. ఇప్పుడు ఆయుర్వేదం వైద్యం చేస్తామండి, కొంచెం స్లోగా వస్తుంది కదా. అదే అలోపతి చేస్తాం, తొందరగా స్పీడ్గా అయిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత ఉంటాయి కావచ్చు. తర్వాత సైడ్ ఎఫెక్ట్ అనేది దీనికి కాదు, దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, దీనికి ఉండదు. అట్లా కాదు, విన్నావా? అదేవిధంగా తాంత్రిక శక్తి, మంత్రశక్తి రెండు సేమేనండి. అందులో రెండు తేడా అనేది ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే చాలామందికి చాలా విషయాలు తెలియదు. తాంత్రికం గురించి తెలియక అపోహ పడుతూ ఉంటారు. కానీ దీనిలో అపోహ పడడానికి ఏం లేదండి. చాలా సైన్స్ డెవలప్ అయిన చాలామంది డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, చాలామంది ఈ మధ్యకాలంలో మీరు చూడండి, మేము చాలామందికి బాగు చేశామండి. విన్నావా? చాలామంది అంటే యాక్టర్లు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, విన్నావా, మంచి మంచి సైకియాట్రిస్టులు కావచ్చు, చాలామందికి చేశాం తాంత్రిక శక్తి ద్వారానే. తాంత్రిక శక్తి అది మైనస్ కాదండి, అంటే భయపడాల్సిన అవసరం లేదు. అది మైనస్ కాదండి, మైనస్ కాదు అది. ఎందుకంటే అది ఒక దైవత్వమే. అది ఏదో శుద్రం కాదు. క్షుద్ర పూజ అనేది, ఈ నిమ్మకాయలు తింపేయడం అనేది, బాణామతి అనేది, ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ లెక్క కాదండి ఇది. తాంత్రికం అనేది అఘోరాలు చేసేది మంత్రం, అది చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే తాంత్రిక శక్తి అందరికి అబ్బదండి, 1,000,000 మందిలో ఒక్కరికి కూడా అబ్బదండి. అది అబ్బినోళ్ళ ద్వారా చేయించుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ అది సాధ్యం కాదు. కాబట్టి మీరు తాంత్రికం గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మీకు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా కాని పని తాంత్రికంలో 21 రోజుల్లో అవుతుంది. ఈ విషయంలో నేను గ్యారంటీ ఇస్తున్నా. అది యోగం ఉంటే మాత్రం ఖచ్చితంగా 21 రోజుల్లో పని అయిపోతుంది. 21 డేస్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ తాంత్రిక శక్తులు మీరు ఏం చేస్తారు? యాక్చువల్లీ ఒకళ్ళు వచ్చి మీ దగ్గర మాకు సమస్య ఉంది. అవునండి. ఇప్పుడు ఈ తాంత్రిక శక్తిలో
చాలా రకాలంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఉంటారండి. ఈ మధ్యకాలంలో రావుకేతు దోషాలు అనేటి నేను చెప్పాను కదా అండి, ఈ 40 ఏళ్లలో స్పీడ్ లైఫ్ అయిపోయింది. స్పీడ్ లైఫ్ అయిపోయి చాలామంది అంటే వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడ్డారు. బయటి దేశ కల్చరు మన దగ్గరికి వచ్చి ఈ కల్చర్కి అలవాటు పడి పెళ్లి చేసుకోవడం లేట్ అవ్వడం, ఒకరికి నచ్చకపోవడం, సహజీవనం ఇలాంటివి చాలా చేస్తున్నారు, ఒకటి కాదు. కాబట్టి పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి. ఒక్కొక్కరికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కావడం లేదు అమ్మాయిలకు. అబ్బాయిలకు 40 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కావడం లేదు. ఎన్ని విధాలు చూసినా కుదరడం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారండి. మా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా 41 డేస్లో వాళ్ళకు పెళ్లి సెటిల్ అయ్యేటట్టు చేస్తామండి, తాంత్రిక పద్ధతిలోనే.